హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వాళ్ళ సీఎం, వీళ్ళు ఇదే అవుతారు, వాళ్ళ జాతకాలు, హీరో జాతకాలు, విచిత్రమైన టాపిక్స్ అన్ని పెట్టి బాగా వైరల్ అయిపోయాడు. ఇప్పుడు విచిత్రమైన విషయం ఏంటంటే, భార్యాభర్తలు విడిపోతారని జ్యోతిష్యం చెప్పే మీ మనోభావాలు దెబ్బతింటాయి, కానీ మహాత్మా గాంధీని బండబూతులు తిడితే ఎవడి మనోభావాలు దెబ్బతినవు. ఒక హీరోను పట్టుకుని బాడీ షేమింగ్ చేసే ప్రశ్నలు వేస్తే ఎవరి మనోభావాలు దెబ్బతినవు. ఇదే నడుస్తుంది తెలుగు రాష్ట్రాల్లో. ఇలాంటి వాళ్ళందరికీ బిగ్ బాస్ టీం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కొంత శాతం సోషల్ మీడియా, కొంత శాతం మెయిన్ స్ట్రీమ్ మీడియా మీకు ప్రతి సంవత్సరం బిగ్ బాస్ కి కంటెస్టెంట్లను తయారు చేసి ఇస్తుంది. వీళ్ళు లేకపోతే బిగ్ బాస్ లో కంటెస్టెంట్లు లేరు. ఇవాళ బిగ్ బాస్ లో ఉన్న 5 కంటెస్టెంట్ లో ఇంచుమించు 3 కాంట్రవర్సీ, 2 డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు. ఇలా రేపు వాళ్ళ టీఆర్పీలు వ్యూస్ కోసం మిమ్మల్ని కూడా వ్యక్తిగతంగా విమర్శించవచ్చు. కానీ ఒకటే గుర్తుంచుకోండి, వీళ్ళు టార్గెట్ చేస్తున్న రంటేనే మీ జాతకం చాలా బాగుందని అర్థం. మీరు ఖచ్చితంగా ముందుకు వెళ్ళబోతున్నారని అర్థం. మీరు స్టార్ హీరోలు అయ్యే అవకాశం ఉంది. మీరు 2020లో బిగ్ బాస్ లో కనిపించే అవకాశం ఉంది. కాబట్టి ట్రోలింగ్ కి, మీమ్స్ కి అస్సలు భయపడద్దు అంటూ వేణుస్వామి సంచలన పోస్ట్ అయితే ఇప్పుడు వైరల్ అవుతుంది. కామెంట్స్ అయితే విపరీతంగా పెడుతున్నారు. ఈయనకి పని పాట లేదా? నాకైతే అదే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.